ఎట్లా అనిపిస్తుంది అనుభూతి? 19 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేశారు కదా. చాలా ఆనందంగా ఉంది. అంటే ఇంత మంచి గొప్ప అవకాశం రావడం, దేశం కోసం ఈ సేవ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇక్కడ ఇంతకుముందు వెళ్లే కంటే ముందు కూడా ఇక్కడ నుండి RSS ద్వారా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా నాకు చాలాగా ఏంటంటే మై ఫిజికల్ ఫిట్నెస్, దానికోసం మనం మానసికంగా బలంగా ఉండడం మాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో నేర్పించడం జరిగింది. దాంతోపాటు దేశభక్తి ఎలా ఉండాలి అదంతా నేర్పించడంతోనే నేను ఈరోజు ఆర్మీలో సేవ చేయగలిగాను. దాంతోపాటు ఇక్కడ ట్రైనింగ్ చాలా ఉంటుంది. రోజు మార్నింగ్ శాఖ నడిపిస్తారు. దాంతోపాటు నా శారీరక దారుఢ్యం బాగా జరిగి నేను ఆర్మీకి వెళ్ళడం జరిగింది. అంటే కొద్ది మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారని చెప్తున్నారు. అంటే చాలా మంది మీతో పాటు, అంటే మీ వెనకాల చాలా మంది వచ్చారు ఆర్మీలో కూడా, అంటే త్రివిధ దళాల్లో కూడా పనిచేస్తున్నట్టు సమాచారం ఉంది. అవునవును, నేను మొదట వెళ్ళినప్పుడు రాజారాంలో మొట్టమొదటి వ్యక్తిని. ఆ తర్వాత ఒక దాదాపు 10 years తర్వాత నేను వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మా పిల్లలందరినీ కలవడం, శాఖ ద్వారా ఎక్కువ రాజారాంలో ఏంటంటే ఒక ప్రాథమిక